హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాంచీ టెస్ట్లో ఇంగ్లాండ్పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 రోజైన సోమవారం 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ను కూడా కైవసం చేసుకున్న టీమిండియా సిరీస్లో 3-1తో ముందంజలో ఉంది. టామ్ హార్ట్లీ వేసిన బంతికి ధ్రువ్ జురెల్ 2 పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. భారత్ తరపున కెప్టెన్ రోహిత్ శర్మ 55, శుభ్మన్ గిల్ 52తో రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీలతో రాణించారు. 40 పరుగుల స్కోర్ వద్ద 4 రోజు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. భారత్ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీలు సాధించారు. గిల్ 52 పరుగులతో నాటౌట్గా వెనుదిరిగాడు. అతనితో పాటు ధ్రువ్ జురెల్ కూడా కష్ట సమయాల్లో 39 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కూడా అజేయంగా వెనుదిరిగాడు. దీంతో వరుసగా 3వ టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన మ్యాచ్ను మాత్రమే కాకుండా 3-1 తేడాతో గెలుచుకుంది. కాగా 4వ రోజు భారత్ నిన్నటి స్కోరు 0 వికెట్లకు 40 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 84 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ పడింది. జో రూట్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ అందించిన క్యాచ్ను జేమ్స్ ఆండర్సన్ అద్భుతంగా పట్టాడు. 37 పరుగుల వద్ద యశస్వి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 17వ అర్ధ సెంచరీ నమోదు చేసి అవుట్ కాగా అతని వికెట్ టోర్మ్ హార్ట్లీకి చేతికి చిక్కింది. రోహిత్ 55 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రజత్ పాటిదార్ మళ్లీ విఫలమై ఖాతా కూడా తెరవలేకపోయాడు. అనంతరం లంచ్ తర్వాత భారత్కు వరుసగా 2 బంతుల్లో 2 ఎదురు దెబ్బలు తగిలాయి. షోయిబ్ బషీర్ మొదట రవీంద్ర జడేజాను అవుట్ చేసి తర్వాతి బంతికే సర్ఫరాజ్ ఖాన్ను అవుట్ చేశాడు. 4 పరుగుల వద్ద జడేజా అవుట్ అయ్యాడు. అదే సమయంలో సర్ఫరాజ్ ఖాతా కూడా తెరవలేదు. అనంతరం ధ్రువ్ జురెల్, శుభ్మన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా మ్యాచ్ను తన వైపునకు తిప్పుకుంది. దీంతో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. 3వ రోజు మారిన సీన్. అంతకుముందు 3వ సెషన్లో ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 46 పరుగుల ఆధిక్యంతో భారత్కు 192 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు 307 పరుగులకు ఆలౌట్ అయింది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్